తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. ఈ వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తుంది. 4300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో రియల్ టైం టెక్నాలజీని వాడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను కనువిందు చేస్తున్నారు. ప్రధాన ఘట్టమైన గరుడ సేవ ఆదివారం జరగనుంది. ఈ ఆదివారం జరిగే గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తారనే ఉద్దేశంతో ఇప్పటికే టీటీడీ అనేక ప్రణాళికలను కూడా చేసిన పరిస్థితి. మనతో పాటు టీటీడీ ఈవో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు సంబంధించి ఇప్పటికే 4వ రోజు వాహన సేవ జరుగుతుంది. ప్రధాన ఘట్టమైన గరుడ సేవ ఆదివారం జరగనుంది. దీనికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అసలు బ్రహ్మోత్సవాలు మొదటి నుంచి కూడా ఏ ప్రాతిపదికన ప్రణాళికల బద్ధంగా ఎలా నిర్వహిస్తుంది? ఓం నమో వెంకటేశాయ. చాలా వైభవంగా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. గత కొన్ని రోజుల నుంచి నేను కూడా మాడా సీట్స్లో భక్తులందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. 100% భక్తులందరూ కూడా టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా రేపు గరుడ సేవ సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటే అవకాశం ఉంది. ఇప్పటికే మాడా స్ట్రీట్ గ్యాలరీస్ అన్నీ కూడా నిండి ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది భక్తులు తిరుపతి నుంచి తిరుమలకి వచ్చి ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మాడా స్ట్రీట్స్లో ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 1,80,000 మంది వరకు కూర్చునే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ సరిపోయేటట్లు ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేశారు. దాదాపు 4 లక్షల వాటర్ బాటిల్స్, 4 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్స్, 1 లక్ష మందికి పాలు వ్యవస్థ, 2 లక్షల ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఇప్పటికీ ప్రొక్యూర్ పెట్టుకోవడం జరిగింది. అన్నప్రసాదం భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం వితరణ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అది కాకుండా తిరుమలలో మళ్ళీ 4 ఫుడ్ సెంటర్స్లో కూడా ఏదైతే మనం ఎప్పటి నుంచి ఏర్పాటు చేసి ఉన్నాం దాంట్లో కూడా కంటిన్యూస్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఎంతమంది భక్తులు వస్తున్నప్పుడు ఎటువేమో సెక్యూరిటీ బందోబస్తు, అటువేమో శానిటేషన్ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా అవసరం. కావాల్సినటువంటి సెక్యూరిటీ స్టాఫ్ దాదాపు 6,000 మంది గత కొన్ని రోజుల నుంచి పనిచేస్తూ ఉండగా అదనపుగా గరుడ సేవ కోసం మనం 1,300 మందిని డ్యూటీ మీద తీసుకోవడం జరిగింది. 3,000 సీసీటీవీ కెమెరా నుంచి వస్తున్నటువంటి ఫీడ్ ఎప్పటికీ అప్పుడు రియల్ టైంలో డేటా అనలిటిక్స్ ద్వారా మనం మానిటరింగ్ చేసుకుంటూ క్రౌడ్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ డైవర్షన్ అవసరం ఉంది, ఏ గ్యాలరీలో ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో ఏ విధంగా రద్దీ ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని ఎప్పటికీ అప్పుడు అధికారులు అందరూ కూడా నిర్ణయం తీసుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పైన ఉన్నటువంటి 4,000 వెహికల్ పార్కింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. గత 4 రోజుల నుంచి కూడా నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మనం అలిపిరి నుంచి పైన వస్తున్నటువంటి వెహికల్స్, పైన నుంచి కింద వెళ్ళిన వెహికల్స్ అన్నింటి కూడా అక్యురేట్ ఎస్టిమేట్స్కి మనం వస్తూ ఉన్నాం. 4,000 పార్కింగ్ వ్యవస్థ ఎప్పుడైతే పూర్తిగా యూటిలైజ్ అయిపోతుందో అక్కడ నుంచి అదనపు పార్కింగ్ మనం తిరుపతిలో ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఆ పార్కింగ్ ప్లేసెస్ సద్వినియోగం చేసుకోవాల్సిందే భక్తులందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ప్రతి ఒక్క పార్కింగ్ ప్లేస్లో కూడా సరిపడేటట్లు డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిఫికేషన్, శానిటేషన్ వ్యవస్థ చేసుకుంటూ ఆ ప్రతి ఒక్క పార్కింగ్ లాట్లో కూడా 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ బస్ సర్వీస్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ నైట్ నుంచి ఎల్లుండి ఉదయం వరకు 2 వీలర్స్ ఈ ఘాట్ రోడ్ మీద మనం అలౌ చేయం. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా రేపు 3,100 ట్రిప్పులు వేయడానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసింది. ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కావాల్సినటువంటి మెడికల్ 50 మంది మెడికల్, 60 మంది పారామెడికల్ స్టాఫ్ కూడా డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3,500 మంది శ్రీవారి సేవకులు గత 4 రోజుల నుంచి భక్తులందరికీ బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నారు. వాళ్ళు రేపు కూడా కష్టపడి వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. అదేవిధంగా 4 రోజుల నుంచి కూడా మనం ఆ విఐపి బ్రేక్స్ని తగ్గించి సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే దిశలో మనం రేపు కూడా ఈ ఎస్ఎస్డి టోకన్స్ అవి ఇవి అన్ని కన్ఫ్యూజన్ లేకుండా వస్తున్నటువంటి భక్తులకి అందరికీ నేరుగానే క్యూ లైన్లో ప్రవేశించి అటువేమో స్వామివారి మూలవర్ల దర్శనం, ఇటువేమో వాహన సేవ తిలకించే అవకాశం కల్పించే ఉద్దేశంతో టీడీ పనిచేస్తా ఉంది. ఈసారి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు సార్? ఇప్పటికే ఇస్రో దగ్గర నుంచి కూడా వాళ్ళ టెక్నాలజీని కూడా వాడుకోవాలని కూడా ప్రతిపాదించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎప్పటికీ ఎప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి మనం భక్తులకి ఇంకా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటే కార్యక్రమం చేసుకోవాల్సిందిగా సీఎం గారు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పైన ఉన్నటువంటి భక్తులు రద్దీ ఏ ప్రాంతంలో ఉంది, ఏ ప్రాంతంలో ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ కంజెషన్లో ఏమైనా కనపడతా ఉందా, ఇవన్నీ కూడా క్రిటికల్ లొకేషన్స్ అన్నింటిలో దాదాపు 3,000 సీసీటీవీ కెమెరాస్ని మనం రియల్ టైంలో ఫస్ట్ టైం మనం డేటా అనలిటిక్స్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటా ఉన్నాం.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక సీనియర్ అధికారులకు డ్యూటీలు ఇచ్చి ఎప్పటికెప్పుడు భక్తుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ద్వారా ఆ వివిధ విభాగాలు కూడా పనిచేసే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ప్రతి సంవత్సరం వాళ్ళకి జియో ట్యాగింగ్ జరుగుతూ ఉంది. అయితే ఆ ట్యాగింగ్ కాకుండా ఈసారి మనం వాళ్ళకి FRS ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏర్పాటు పూర్తి చేసుకున్నాం. నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వస్తున్నటువంటి వెహికల్ సంఖ్య అక్యురేట్ కౌంట్ ఉంటుంది కాబట్టి పైన ఉన్నటువంటి 4000 వెహికల్ పార్కింగ్ కూడా క్లియర్గా మనం పూర్తిగా యూటిలైజ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా 4 వాడా స్ట్రీట్ మూలాల్లో ఏదైతే మనం హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం ఆ హోల్డింగ్ ఏరియాస్లో కూడా ఎంతమంది మనం హోల్డ్ చేసుకోవాలి, ఎంతమందిని ఆ 45 నిమిషాల్లో లోపల మాడా స్ట్రీట్లో ప్రవేశించి వాహన సేవ తిలకించుకునే అవకాశం కల్పించగలుగుతామో ఆ నెంబర్ మనం అరైవ్ అయ్యాం. కాబట్టి అక్యురేట్గా హెడ్ కౌంట్ ఏదైతే LLT ఏర్పాటు చేసింది ఆ హెడ్ కౌంట్ ద్వారా అంతమందిని మాత్రమే మనం అక్కడ హోల్డింగ్ ఏరియాలో ఉంచుకొని వాళ్ళకి ఫుడ్, వాటరు, శానిటేషన్ ఇవంతా కూడా ఫెసిలిటీ కల్పిస్తూ వాళ్ళకి మాడా స్ట్రీట్లో స్వామివారి దర్శనం అవకాశం కల్పించబోతుంది. అలాగే టీటీడీ ఈవో చెప్పిన పరిస్థితి ఏదైతే భక్తులైతే పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వస్తారో వారందరికీ అనేక రకాలైన సేవలు అందించడానికి ఇప్పటికే టీటీడీ అన్ని ప్రణాళికలు రూపొందించిందని ఆయన కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే ఇక్కడ బోర్డు మెంబర్లు కూడా స్వయంగా వచ్చి వాహన సేవలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు క్రౌడ్ ఏ విధంగా ఉంది అనేనని కూడా వారంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మోహిని అవతారంలో స్వామివారు తిరుమాడ వీధుల్లో వేరేశారు. అప్పటికే భక్తులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుతారు కాబట్టి వారు కూడా గ్యాలరీలలో ఉండే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను, నీటిని కూడా అందించే విధంగా టీటీడీ పక్కా ప్రణాళికలను రూపొందించింది. బయట ఉన్న వారందరికీ కూడా రాత్రి జరిగే వాహన సేవను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన కూడా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుమల.